వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్లాక్స్ సీడ్స్ అవిసె గింజలు బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. ఫ్లాక్స్ సీడ్స్ అనేది డ్రై ప్యాన్లో ఒక 2-3 మినిట్స్ ఇవి చట్పట సౌండ్ వస్తుంది. సో అప్పటి వరకు డ్రై చేసేసి ఆఫ్ చేసి చల్లారిన తర్వాత గ్రైండ్ చేస్తే పౌడర్ వస్తుంది. సో 1 గ్లాస్ వాటర్లో 1 స్పూన్ పౌడర్ డైల్యూట్ చేసి డైలీ అలా తీసుకున్న వెయిట్ లాస్కి, హెల్త్కి అనేది, స్కిన్ షైనింగ్గా గ్లో అవడానికి, హెయిర్కైనా చాలా మంచిది. మళ్ళీ హాట్ వాటర్లో ఈ పౌడర్ అనేది వేస్తే కొంచెం గమ్మీగా అట్లా ఉంటుంది. సో ఈ పౌడర్ని డిఫరెంట్ వెరైటీస్ రోజ్ వాటర్, మిల్క్, హనీ అలా యూస్ చేసి ఫేస్ ప్యాక్ యూస్ చేయొచ్చు. స్కిన్ గ్లోగా ఉంటుంది. అలానే వాటర్ వేసి బాయిల్ చేసిన జెల్ టైప్ వస్తుంది. సో వడకట్టి ఆ జెల్ చల్లారాక హెయిర్కి, స్కాల్ప్కి అప్లై చేసిన హెయిర్ వాల్యూమ్ థిక్నెస్ అవటానికి హెల్ప్ అవుతుంది. సో తినటానికి, ఎక్స్టర్నల్ యూజ్ ఫేస్కి, హెయిర్కి అన్ని విధాలుగా యూజ్ అవుతుంది. అలానే దీంతో కారపొడి కూడా ట్రై చేస్తారు. ఇంకా డిఫరెంట్ వెరైటీస్ లడ్డు అని అన్ని మిక్చర్స్లో యూజ్ చేస్తారు. రెగ్యులర్గా తీసుకుంటే కనుక బెనిఫిట్స్ ఏమున్నాయో ఒకసారి చూద్దాము. హెల్త్కి అనేది చాలా మంచిగా ఇంప్రూవ్ అవుతుంది. అట్లానే క్యాన్సర్ రిస్క్ కూడా తగ్గుతుంది. బ్యాడ్ కొలెస్ట్రాల్ అనేది తగ్గుతుంది. డైజెషన్ బాగా ఉంటుంది. సో ఆర్థరైటిస్, మోకాళ్ళ నొప్పులు, ఎవరికైనా నీ పెయిన్స్ ఉంటే కూడా దాని నుంచి రిలీఫ్గా ఉంటుంది. ఫ్లాక్స్ సీడ్స్ మార్నింగ్ బ్రష్ చేసిన వెంటనే పరగడుపున ఒక గ్లాస్ వాటర్లో పౌడర్ తీసుకుంటే ఆకలి అనేది త్వరగా వేయదు. సో ఫైబర్ కంటెంట్ ఉంటుంది కాబట్టి మోషన్ కూడా ఫ్రీగా అవుతుంది. ఏంగా ఉండటానికి, స్టమక్ ఫుల్ అయింది అని అనిపించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫ్లాక్స్ సీడ్స్. సో గుడ్ సాచురేటెడ్ యాసిడ్స్ ఉన్నాయి. తీసుకుంటే హెల్త్కి అనేది చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఎక్కువగా హార్ట్ పేషెంట్స్కి బ్లడ్ క్లాట్ అయ్యి స్టంట్ వేయటం, హార్ట్ అటాక్ అనేది రిస్క్ ఉంటుంది కదా. సో అలా ఉన్న వాళ్ళకైనా కూడా రెగ్యులర్గా కారపొడి కానీ ఇలా 1 స్పూన్ వాటర్లో డైల్యూట్ చేసి తీసుకున్నా కూడా హెల్త్కి అనేది చాలా బెనిఫిట్స్ ఉంటుంది. సో ఏ ఏజ్ వాళ్ళకైనా సూటబుల్ అయ్యి హెల్తీగా ఉండాలి అంటే ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అనేది మస్ట్. ఫ్లాక్స్ సీడ్స్ అనేది డైలీ తీసుకుంటే మనకి క్యాన్సర్ అనేది, బ్రెస్ట్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్, కొలోన్ క్యాన్సర్, స్కిన్ క్యాన్సర్స్ ఇలా డిఫరెంట్ క్యాన్సర్స్ నుంచి లో రిస్క్ అనేది ఉంటుంది. సో అందుకోసమైనా ఇవి ఫ్లాక్స్ సీడ్స్ అనేది తీసుకోవాలి. జెంట్స్కి అయితే ఎక్సర్సైజ్ చేసి బాడీ బిల్డర్ లాగా అవ్వాలి, మజిల్ స్ట్రెంగ్త్ అంటే ఈ ఫ్లాక్స్ సీడ్స్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. సో స్ట్రాంగ్గా ఉండాలి మజిల్స్, జెంట్స్కి ఎక్సర్సైజ్, బాడీ బిల్డర్ వాళ్ళకి కూడా ఇది చాలా హెల్ప్ అవుతుంది. పర్ డే అనేది మినిమం 30 గ్రామ్స్ ఫ్లాక్స్ సీడ్స్ తీసుకుంటే జెంట్స్కి ప్రీ క్యాన్సరస్ ప్రోస్టేట్ కండిషన్ అండ్ రెడ్యూస్ టిష్యూ గ్రోత్ సో చాలా హెల్ప్ అవుతుంది. సో ఓవరాల్గా పర్ డే అనేది ఒక లిమిట్ ఉంటుంది కదా. సో దానికి తగు మోతాదులో ఈ ఫ్లాక్స్ సీడ్స్, అవిసె గింజలు అనేది వాటర్లో డైల్యూట్ చేసి కానీ, కారపొడి కానీ, లడ్డు కానీ, డిఫరెంట్ రెసిపీస్ ఏదైనా డైలీ తీసుకునే విధంగా ఫ్లాక్స్ సీడ్స్ మీరు ట్రై చేయండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్, లైక్, షేర్. స్టే హెల్దీ అండ్ స్టే స్ట్రాంగ్.